వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో సెల్ఫ్ స్లాట్ అయితే ఓపెన్ అయింది. ఇందులో మీరు మీ యొక్క సిటీ, ఎగ్జామ్, డేట్, షిఫ్ట్ మీరే సొంతంగా అయితే ఇచ్చేసుకోవచ్చు. దీన్ని మీరు ఓపెన్ చేయడానికి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్లో ఇస్తాను. ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా లాగిన్ ఆప్షన్ దగ్గర తీసుకొస్తుంది. ఇలా మీకైతే చూపిస్తుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, కింద క్యాప్చా కనిపిస్తుంది. సింప్లీగా మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్, క్యాప్చాని ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద లాగిన్ అని ఉంటుంది కదా, ఆ లాగిన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. వన్స్ మీరు లాగిన్ మీద క్లిక్ చేయగానే ఒక 30 సెకండ్స్ అయితే అవుతుంది సర్వర్ ప్రాబ్లం వల్ల. తర్వాత మీకు ఈ విధంగా మీ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ మొత్తం చూసిన తర్వాత కింద మై అప్లికేషన్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ అంటే మీరు అప్లై చేసినవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సింప్లీగా మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ దగ్గరకు వెళ్ళి సిటీ, ఎగ్జామ్, డేట్, షిఫ్ట్ అని ఉంది కదా, మధ్యలో ఒకటి ఉంది కదా రెడ్ కలర్లో, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. దీన్ని మీరు చదువుకోవచ్చు, లేదంటే సింప్లీగా స్కిప్ చేసేయండి. మొత్తం మీరు స్కిప్ చేసేసి ఇక్కడ మీరు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ యొక్క డేట్ అనేది మీరే ఇచ్చుకోవాలి. ఇదే మీరు కరెక్ట్గా చూసి డిసైడ్ చేసుకోండి. మీరు ఏ రోజు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ రోజు ఉంటుంది కదా, ఇక్కడ మీరు సింప్లీగా క్యాలెండర్ సింబల్ ఉంటుంది. ఆ క్యాలెండర్ సింబల్ అయితే క్లిక్ చేసి ఫస్ట్ మీకు ఇలా చూపిస్తుంది. అక్టోబర్ ఎగ్జామ్ లేదు కాబట్టి అది చూపించదు. సైడ్ క్లిక్ చేస్తే నవంబర్ చూపిస్తుంది. నవంబర్ 12 నుండి 30 లోపు ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ 12వ తేదీ నుంచి 30 లోపే మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సాటర్డే కావాలన్నా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు అయితే 12 నుంచి 30 మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేను సాటర్డే అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత గెట్ స్లాట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎగ్జామినేషన్కి అప్లై చేసినప్పుడు 3 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చింటారు. అది ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ ఉండాలని. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ గల అబ్బాయి అయితే 3 ఇచ్చాడు. ఎస్ఆర్ కర్నూల్, హైదరాబాద్, ఇంకొకటి పైన ఉంది. ఆ మూడిట్లో మళ్ళీ మీరు ఏది ఎగ్జామినేషన్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు మీరే. అందులో కూడా మీరు షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క 3 ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చినట్టు మాత్రమే మీకు చూపిస్తుంది. ఇందులో మీరు షిఫ్ట్, మీకు నచ్చిన షిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మార్నింగ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈవినింగ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎక్కడ ఎగ్జామినేషన్ మీకు దగ్గరగా ఉంటుందో అదే సెలెక్ట్ చేసుకోండి. మాకు దగ్గరగా ఉండేది అయితే కర్నూలు కాబట్టి మేము ఎస్ఆర్ కర్నూలులో షిఫ్ట్ 1 కావాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే సింప్లీగా షిఫ్ట్ 1 అని ఉంటుంది కదా, ఎస్ఆర్ కర్నూలులో షిఫ్ట్ 1 క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోండి. కింద మీకు ఓటీపీ అయితే వస్తుంది మీ యొక్క మొబైల్ నెంబర్కి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సేమ్ టు సేమ్ మళ్ళీ ఇక్కడ మీకు మెయిల్ కూడా ఓటీపీ అయితే పంపించుకోవాలి. మీ యొక్క జీమెయిల్ నెంబర్ అక్కడ ఆటోమేటిక్గా ఉంటుంది. లేదంటే మీ యొక్క జీమెయిల్ ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేయండి. మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది జీమెయిల్కి. ఆ జీమెయిల్లో వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి కింద వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు కంప్లీట్ అనే ఫామ్ అయితే వస్తుంది. ఇందులో నేను అప్లై చేసిన డేట్ ఏంటి, 15వ తేదీ. అంటే నాకు 14వ తేదీ ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఒకరోజు ముందు మాత్రమే మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే హౌ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని కామెంట్ చేయండి. మీకు ఎగ్జామ్ అయితే నవంబర్ 12 నుంచి 30 లోపు స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్ 12 వలన ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చినట్టయితే నవంబర్ 11 వాళ్ళకి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అది కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే హౌ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ కామెంట్ చేయండి, ఎందుకంటే మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలుసుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.